నమస్తే అందరికీ, వెల్కమ్ టు మాటా ముచ్చట విత్ శోధన. ఈరోజు మన ఎపిసోడ్కి మనతో ఉన్నారు రాజ్ సైని గారు. వెల్కమ్ రాజ్ సైని గారు. సో ఎవరు రాజ్ సైని గారు అంటే ఫస్ట్ తెలుగు పర్సన్ టు స్టార్ట్ అన్ ఇండిపెండెంట్ పార్టీ అన్నమాట ఆస్ట్రేలియాలో. సో రాజ్ సైని గారు, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ క్వశ్చన్, పార్టీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే కొద్దిగా 10 years బ్యాక్ వెళ్ళాలి. సో 2014లో నేను లేబర్ పార్టీలో జాయిన్ అయ్యాను అనమాట. సో అప్పటి నుండి లేబర్ యాక్టివిటీస్లో, లేబర్ మూమెంట్లో ఏడబ్ల్యూ స్టేట్ డెలిగేట్గా, అంటే లేబర్ పార్టీలో కీలకమైన స్టేట్ డెలిగేట్గా పనిచేయడం జరిగింది. ఇక్కడే మెల్టన్లో మన జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. సో అలా చేస్తూ చేస్తూ ఫండ్ రైజర్స్ చేస్తూ, వాలంటీరింగ్ చేస్తూ, అంటే పొలిటికల్ సిస్టమ్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. సో అయిన తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను లేబర్ పార్టీకి రిజైన్ చేసి సెనేటర్గా కంటెస్ట్ చేశాను అనమాట. ఇండిపెండెంట్ సెనేటర్గా కంటెస్ట్ చేశాను, జస్ట్ టు నో హౌ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ వర్క్స్ అని. అండ్ మన మెయిన్ పార్టీ మోటివ్ ఏంటంటే యూనో బేసికలీ మైగ్రెంట్స్ అండ్ ఎథ్నిక్ కమ్యూనిటీస్కి కావాల్సినంత పురోగతి పార్టీలో జరగట్లేదు అనేది నా అభిప్రాయం ఉండే అనమాట. అందుకని చెప్పేసి మనకంటూ ఒక ఇండివిజువల్గా మన ఓన్ పార్టీ ఉండాలి, విచ్ రిప్రజెంట్ మల్టిపుల్ అంటే మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ అండ్ ఎథ్నిక్ కమ్యూనిటీస్ రెండు చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనే ఆలోచన నుంచి బయటకు వచ్చిందే ఈ న్యూ పార్టీ సిస్టమ్ అనమాట. సో అదే ప్రయత్నంలో నడుస్తూ ఉన్నాం ఇప్పుడు. హోప్ఫుల్లీ వెరీ సూన్ ఇట్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ విక్టోరియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో నాదొక క్వశ్చన్, ఇండియాలో బేసిక్గా ఒకరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నారు అంటే డబ్బు కోసం అన్న థాట్ మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. కరెక్ట్. సో మీరు దేనికి, డబ్బు కోసం అంటారా, మీ పర్సనల్ విజిబిలిటీ కోసం చేస్తున్నారా, లేదంటే నిజంగా మార్పు కోసం చేస్తున్నారా? ఓకే, ఫస్ట్ థింగ్ మన ఇండియాకి ఆస్ట్రేలియాకి పొలిటికల్ సిస్టంలో చూసుకోవాలంటే ఇక్కడ డబ్బు అనేది అవసరం లేదు. ఫస్ట్ థింగ్, డబ్బు అనేది సంపాదించడం రాదు ఇక్కడ పాలిటిక్స్లో. అంటే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇండియాలో పొలిటీషియన్ అవ్వగానే డబ్బులు వచ్చేస్తాయి, అంటే ఒక వార్డ్ మెంబర్ స్థాయిలో గెలవగానే వెంటనే ఫార్చ్యూనర్ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. ఇట్లా జరగదు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్గా యాక్టివ్ ఉన్న పొలిటీషియన్ కూడా వాళ్ళకు కూడా జీతమే. మనకి ఎలా శాలరీ వస్తుందో వాళ్ళకు కూడా శాలరీ వస్తుంది, ఆ శాలరీ మీదనే వాళ్ళు బతుకుతారు. ఆన్ దిస్ నోట్, ఇండియాలో కూడా అంతే, పొలిటీషియన్స్కి వాళ్ళ శాలరీ వస్తుంది, చేసేటివన్నీ బ్యాక్ ఎండ్లో చేస్తారు. కరెక్ట్. ఇంకొక థింగ్ ఏంటంటే అందరూ చేస్తారని అనట్లేదు, బేసికల్లీ చేసేవాళ్ళు. మనకు టాక్ అంతే, పాలిటిక్స్ అనే వర్డ్ నెగిటివ్ అయిపోయింది కదా కొన్ని, ఇట్లా మనకు టాక్సిక్ అయిపోయింది. యా, సో ఇక్కడ కూడా జరుగుతుంది, కానీ హై లెవెల్లో జరుగుతుంది అని మేము విన్నాం. సో అదేమన్నా చెప్పగలుగుతారా? నా 10-12 years అంటే క్లోజ్ జర్నీ విత్ ద పార్టీ అసోసియేషన్స్ ఆర్ పొలిటికల్ అసోసియేషన్లో ఎంపీలతో మినిస్టర్స్తో తిరిగిన వాళ్ళు కూడా ఎవరు చేసినట్టయితే నాకు కనబడలేదు సో ఫార్, విచ్ ఈస్ గుడ్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మీరు హై లెవెల్ అన్నారు కాబట్టి, బట్ లో లెవెల్లో చూసుకుంటే మనకి ఇండియాకి ఒక చలాన్ కట్టకుండా పోలీస్ ఆఫీసర్కి డబ్బులు ఇచ్చి వెళ్తాం. సో అట్లా ఇక్కడెక్కడ జరిగిందా మీ లైఫ్లో అయినా నా లైఫ్లో అయినా ఇప్పటివరకు అయితే జరగలేదు. ఐ డోంట్ థింక్ అక్కడ కరప్షన్ అనేది హై లెవెల్ అనేది కూడా చెప్తారు తప్పితే, ఎందుకంటే మీడియా ఒక వాచ్ డాగ్ లాగా ఎంతో వాచ్ చేస్తుంటుంది. ఇక్కడ చిన్న కరప్షన్, ఒక $5 $2,000 వైన్ బాటిల్ తీసుకున్నా అని ప్రీమియర్సే రిజైన్ చేసిన కంట్రీ ఇది. కాబట్టి ఐ డోంట్ థింక్ కరప్షన్ అనేది ఉంటుంది అని అయితే నేను అనుకోను. గ్రాస్ రూట్స్లో లేదు, హై లెవెల్లో కూడా లేదు అని నా ఉద్దేశం. ఓకే, యా, స్మార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మేబీ వీ విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ బిఫోర్, అంటే అక్కడ పోయిన తర్వాత బిఫోర్ మనకేం లేదు అనేది కాదు కదా, బట్ నేను తిరుగుతున్న ప్రకారం అయితే అట్లేం ఉండదు అనేది నా ఉద్దేశం. ఓకే ఓకే. సో చాలా మంది ట్రై చేసి ఉంటారు కదా, సో వాట్ మేడ్ యూ స్టార్ట్ దిస్? అంటే ఈ బ్రేవ్ ఆర్ బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి ఏం మీకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది కానీ, లేకపోతే మోటివేషన్ ఇచ్చిన థింగ్ ఏదన్నా ఉందా? వన్ థింగ్. యా, మోటివేషన్ ఇచ్చిన థింగ్స్లో మనకేంటంటే మెయిన్గా ఎథ్నిక్ కమ్యూనిటీస్కి సీట్స్ ఇవ్వకపోవడమే ఫస్ట్ థింగ్. ఎందుకు ఇవ్వట్లేదు అన్న క్వశ్చన్ దగ్గర నుంచే స్టార్ట్ అయిన ఆలోచన అనమాట. అంటే వాళ్ళు ఇవ్వడానికి ఇంకా రెడీ అవ్వలేదు, బికాస్ ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ జస్ట్ ఫస్ట్ జనరేషన్ కమ్యూనిటీ ఇంకా కూడా. సో ఈవెన్ దో మనము యూరోప్ని సర్పాస్ చేసాం మైగ్రెంట్ కమ్యూనిటీలో, ఇండియన్ బోర్న్ ఎక్కువ ఉన్నారనమాట, కానీ స్టిల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ రెడీ టు గివ్ సీట్స్. సో అక్కడి నుంచి పుట్టిన ఆలోచనని, సో బోల్డ్ స్టెప్ ఎందుకు అయింది అని అంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి ఎక్కడో దగ్గర. ఏ స్టెప్ అయినా ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఎంత దూరం అయినా సరే గమ్యం. సో ఆ ఫస్ట్ స్టెప్ మనం ఎందుకు కాకూడదు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. లెట్స్ సీ హౌ ఇట్ ప్రోగ్రెసెస్, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కోసమైనా ఈ పార్టీ ముందుకు వెళ్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే ఓకే, యా, ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. సో మీకు పార్టీ స్టార్ట్ చేయాలి అనిపించింది అంటే కరెంట్ ఉన్న పార్టీస్లో సంథింగ్ రాంగ్ ఉందని మీకు అనిపించి ఉంటుంది. సో వాట్ ఈస్ దాట్ వన్ థింగ్ విచ్ యూ ఫెల్ట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ విత్ కరెంట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్?
యా సేమ్ అదే మళ్ళీ ఆన్సర్ ఏంటంటే ఎథ్నిక్ కమ్యూనిటీస్కి సీట్స్ ఇవ్వకపోవడం ఫస్ట్ థింగ్. Okay. అండ్ రెండో థింగ్ ఏంటంటే మనకి పొలిటికల్ అవేర్నెస్ ఇంకా రాలేదు. అంటే బికాజ్ వీఆర్ ఫస్ట్ జనరేషన్, మన పిల్లలు యాక్టివిటీస్ దాంతోనే బిజీ అయిపోతాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన దాంట్లోనే ఉన్నాం, కానీ పొలిటికల్గా మనం యాక్టివ్ అవ్వాలి అన్న ఆలోచన ఇంకా మన వాళ్ళకి రాలేదు. సో అందుకని ఎవరో ఒకరు వచ్చి పెడితే కానీ అవేర్నెస్ రాదు. సో ఫస్ట్ స్టెప్పే ఇది. ఈ ఫస్ట్ స్టెప్ కోసం మనం ఎంత దూరంగానే పోదాం. అందరు కమ్యూనిటీ సపోర్ట్ చేస్తున్నారు, అందరికి వస్తుంది. ఇది ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా తీసుకుంటున్నాను నేను అంతే. ఓకే. సో చాలా మందికి ఇనిషియల్ హైప్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. కరెక్ట్. అలా జరగచ్చు అనుకుంటారా? లైక్ మీ విషయంలో కూడా జరుగుతుంది అనుకుంటున్నారా? జరగవచ్చా అంటే జరగదు అని నేను అనొచ్చు, కానీ నాకు మోటివేషన్ ఉంది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ అని. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ 30 years నేను ఫైట్ చేయగలుగుతాను అన్న మోటివేషన్తోనే దిగిన దీంట్లోకి. ఓకే. ఎందుకంటే పెద్దవాళ్ళని అందరూ సంప్రదించినప్పుడు కూడా అదే అన్నారు, ఎన్ని రోజులని కష్టం అంటే ఒకవేళ పార్టీని మేనేజ్ చేయడం కష్టం కదా. చాలా పార్టీస్ 20 నుంచి 30 ఏళ్ళు అయితే కానీ సస్టైన్ కాలేవు. అట్లా 20 నుంచి 30 ఏళ్ళు చేస్తావా అంటే చేసే సత్తా ఉంది నాకు, ఆ ధైర్యం ఉంది, నేను నడపగలుగుతా అని కాన్ఫిడెన్స్, కమ్యూనిటీ మీద కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతున్నా. వై నాట్ ఇండియా? వై ఆస్ట్రేలియా? I'm an Australian citizen. I cannot contest in India. Okay. And I'm living here and this is my home. అంటే విన్నాం మేము ఇక్కడ సిటిజన్షిప్ తీసేసుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళి మీరు ఎర్న్ చేసిన మనీతోని మీరు ఒక మార్పు కోరుకుంటే ఇండియాలో చేయొచ్చు కదా. అట్లా లేదు అంటే మేము లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇండియా అయిపోయిందా? ఎన్ని ఇయర్స్ అయింది మీరు వచ్చి? నేను 2008లో వచ్చాను, సో 18 years అయిపోయింది. సో ఇండియా నా జన్మభూమి అయితే ఇది నా కర్మభూమి. సో కర్మభూమిలోనే నేను 18 years నుంచి ఉన్నా. సో మోస్ట్ ఆఫ్ మై ఏజ్ అంటే నేను 20 years అప్పుడు వచ్చిన, అంటే ఇక్కడ 18 years ఉన్నా. సో మెయిన్ రైప్ ఏజ్ అంతా ఇక్కడే చూసినా కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ మై హోమ్ నౌ అండ్ ఐ వాంట్ టు డు సంథింగ్ హియర్. సో ఇప్పుడు నాకు తెలిసి మన ఇండియన్స్ ఎక్కువ మెంబర్స్ అయిపోయారు రీసెంట్ గా. లైక్ ఓకే, సో యా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ ఇట్ విల్ గో ఇన్ అ గుడ్ వే. యా ఓకే. మీకే ఎందుకు ఓటేయాలి? నాకే ఎందుకు ఓటేయాలని నేను చెప్పడం కన్నా, ఎందుకు అనేది పాలసీస్ చూసి ఓటేయమంట, నా కోసం కాదు. సో వీ విల్ కమ్ అప్ విత్ పాలసీస్ వెరీ సూన్. సో పాలసీస్ చూసి మనమనే కాదు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే పాలసీస్ ఏమనేది చూడను ఫస్ట్. అంటే మనకేమవుతుందంటే అన్ఫార్చునేట్లీ ఆ పాలసీస్ దగ్గర చదవడానికి కూడా చాలామంది అవేర్నెస్ లేక, సో అది కూడా మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మా పాలసీస్ ఏంటనేది చెప్తాం, చెప్పిన తర్వాత నచ్చితేనే ఓటేయండి అని అడుగుతాం. ఓకే ఓకే. యా సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు డెఫినెట్గా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్ అయ్యి మన కమ్యూనిటీకి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టు. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ రాజ్ సైని గారు. సో ఫస్ట్ మన తెలుగు పర్సన్, అది కూడా వేరే కంట్రీయే కాదు వేరే కాంటినెంట్లో ఇండిపెండెంట్ పార్టీ పెట్టబోతున్నారు. సో డెఫినెట్గా విన్ అవ్వాలని మనం కోరుకుందాము అండ్ విన్ అయ్యి మార్పు తీసుకురావాలని కోరుకుందాము. అండ్ వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ ఎండ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్.